వంశీ గారు, మెయిన్గా మీరు సినిమా రంగంలోకి ఎలా వచ్చారు? మీరు ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయ్యండి, యూకేలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి మీరు ఏంటి అసలు ట్రెండ్ ఏంటి? ఎక్కువ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు స్టూడెంట్స్ అందరూ కంప్లీట్ అయిన తర్వాత సినిమా రంగం వైపు ఆకర్షితులు కావడానికి కారణం ఏంటి? ముఖ్యంగా మీరు రావడానికి కారణాలు ఏంటి? చెప్తాను సార్. సో బేసికలీ నేను మాస్టర్స్ మెకానికల్ చేశాను సార్ లండన్లో. ఎంఎస్ చేశాను లండన్లో. అండ్ నాకు యాక్చువల్గా అప్పటి నుంచే సినిమా రంగం మీద ఒక ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే నేను భారతీయ విద్యాభవన్లో చదువుకున్నా. ఓకే. సో చదువుకున్నప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ కూడా మ్యాక్సిమం సినిమా వాళ్ళు, పొలిటికల్ పీపుల్ ఎక్కువ ఉండే అనమాట స్కూల్లో, భారతీయ విద్యాభవన్లో. సో హీరో తరుణ్, నేను క్లాస్మేట్స్. ఓకే. సో అతని ఇన్ఫ్లుయెన్స్ యాక్చువల్లీ నా మీద చాలా పడింది అప్పట్లో. ఓకే. మేము 10th క్లాస్ చదువుతున్న రోజుల్లోనే అతను సూపర్ స్టార్. నువ్వే కావాలి ఎగ్జాక్ట్లీ అప్పటికే నేషనల్ అవార్డు వచ్చింది అతనికి. పెద్ద పెద్ద సినిమాలు చేసి ఉన్నాడు. మన చైల్డ్ యాక్టర్గా బాలకృష్ణ గారితో ఆదిత్య 369 అవన్నీ, తేజ అన్న సినిమాకి అతనికి అవార్డ్స్ వచ్చినాయి. జాకీ చాన్ గారితో అతను అవార్డ్స్ తీసుకున్న రోజులు. అంటే నేను చిన్నప్పటి నుంచి ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. అయితే మేము 10th క్లాస్ చదివేటప్పటికే అతను స్టార్ అయిపోయాడు. నువ్వే కావాలన్న సినిమా మనకి ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో 1 year ఆడిన సినిమా. సో బేసికలీ అతను స్టార్డమ్ నేను హెవీగా దగ్గరుండి చూశాను. సో చూసి అంటే ఒక చిన్న అమ్మో సినిమా రంగం అంటే ఇలా ఉంటుందా అది ఇదని చిన్న క్రేజ్ అనమాట. చిన్నప్పుడు కదా, తెలియని వయసు. సో ఉండింది అప్పటి నుంచి చిన్న ఇంట్రెస్ట్ ఉంది కానీ, బట్ సర్లే ఇంకా మా ఫాదర్ బ్యాక్గ్రౌండ్ అంతా మాదంతా జ్యుడిషియరీ ఫ్యామిలీస్. సో ఫాదర్ బ్యాక్గ్రౌండ్ వేరు, మనకి ఎక్కడ సెట్ అవుతుంది అది ఇదని ఇంకా ఆ ఏజ్లో డెసిషన్ తీసుకునే అంత మెచ్యూరిటీ లేదు. దెన్ ఇంజనీరింగ్ చేశాను, మా ఫాదర్ అడిగినట్టు ఇంజనీరింగ్ చేశాను. దెన్ మా ఫాదర్ కోరిక మేరట నేను లండన్లో ఎంఎస్ చేశాను, మాస్టర్స్ విత్ వెరీ గుడ్ పర్సంటేజ్. దెన్ అక్కడ ఉన్నప్పుడే న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో నా ఇంట్రెస్ట్ కొద్దీ మా ఇంట్లో తెలియకుండా నేను లండన్లో NYFAలో చిన్న కోర్స్ కూడా చేశాను అన్నమాట, డైరెక్షన్ కోర్సు, బ్యాక్ ఇన్ 2008. ఓకే. సో చేసిన తర్వాత నాకు నిసాన్లో మంచి జాబ్ వచ్చింది. జాబ్ వచ్చి అప్పట్లోనే నా ప్యాకేజ్ 40 lakhs పైన ఉండింది. బట్ దాన్ని నేను అక్కడ రిజైన్ చేసి వచ్చేసాను హైదరాబాద్. ఎందుకంటే సినిమా రంగంలో మనం ఎట్లాగైనా ఏదో ఒకటి చెయ్యాలి ఇంట్రెస్ట్ అని చెప్పేసి అప్పుడు ఆ ప్యాకేజ్ వదులుకొని నేను వచ్చేసాను అనమాట. సో ఇప్పటికీ మా ఫాదర్కి అది కోపం. అంటే ఇవాళ వరకు ఆయనకి ఆ కోపం అలాగే ఉంది.